ట్రాక్టర్ టైర్ల కింద 6 ఇయర్స్ బాబు పడ్డాడు. భయపడ్డ డ్రైవర్ ఆ బాబుని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గర అయితే తీసుకెళ్ళి పూడ్చేసిండనమాట. సో అసలు ఏం జరిగిందంటే, ఈ ట్రాక్టర్ డ్రైవర్ అనేది అదే బియ్యం ఒడ్లు అవన్నీ ఉంటాయి కదా, సో అవంతా వేసుకొని పొలం దగ్గరికేమో వెళ్తున్నాడంట తన పని మీద తాను. సో ఆ సంచిల పైన అనేది ఈ బాబు కూర్చున్నాడు అనమాట నార్మల్గా. సో నేను కూడా వస్తా అనుకుంటా అట్లా సరదాగా కూర్చొని అయితే వెళ్తున్నప్పుడు రోడ్లు చక్కగా ఉంటలేవు కదా పొలం సైడ్ అదంతా. కుదుపులకు అనేది ట్రాక్టర్ బాగా షేక్ అయినప్పుడు ఆ బాబు అనేది కింద పడ్డాడు. ఆ కింద పడ్డ టైంలో ఈ డ్రైవర్ చూసుకోకుండా ఆ బాబు మీదకి అయితే ఎక్కించిండు అనమాట. సో ఇతనైతే అనుకోకుండా చేసిండు. కాకపోతే ఇంకా బాబు స్పాట్లో చనిపోయేసరికి చాలా భయపడ్డాడు, ఏమవుతుందో ఏమనేసి భయపడి ఒక సంచి తీసుకొచ్చి సంచిలో ఆ బాబుని వేసిండు. 6 ఇయర్స్ ఉన్నాడు ఆ బాబు. సంచిలో ఆ బాబుని అయితే వేసుకెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడ పూర్తి చేసి అయితే మళ్ళీ ఏం తెలియనట్టయితే వచ్చి తన పని తను చేసుకుంటున్నాడంట. సో అదే టైంలో ఇంకా వీళ్ళ అమ్మ నాన్నకి 2 కొడుకులు, ఇందులో వీడి చిన్నోడంట. సాయంత్రం అయినా సరే పిల్లోడు ఇంకా ఇంటికి రావట్లేడని చెప్పేసి వెతకడం మొదలుపెట్టారు. అదే టైంలో కొంతమంది ఈ బాబు ఈ ఒడ్ల పైన ట్రాక్టర్ పైన ఒడ్లు ఉన్నాయి కదా, సో దాని మీద కూర్చొని వెళ్తుండడం కొంతమంది అయితే చూసినాము. ఈ పలానా వ్యక్తి ట్రాక్టర్ పైన వెళ్తుండడం అయితే మేము చూసినాము, అతన్ని పట్టుకొని అడగండి అని చెప్తే అతను వెళ్ళి అడుగుతా కూడా ఇంకా అతను భయంతో నాకేం తెలియదు, అప్పుడే దిగేసి ఉండి వెళ్ళిపోయాడు అన్నట్టుగా మాట్లాడిండు. కాకపోతే ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక ఇంకా ఈ అబ్బాయి ట్రాక్టర్ మీద చూసినామంటున్నారు కొంతమంది లాస్ట్గా అని చెప్పేసరికి ఇంకా అతను తీసుకెళ్ళి గట్టిగా అడిగితే ఇంకా చెప్పిండంట. సో ఇట్లా నా ట్రాక్టర్ మీద ఎక్కుకుంటూ వచ్చిండు, కుతుపులకి కింద పడిపోయిండు, నేను చూసుకోకుండా ఎక్కిచ్చేసిన, భయంతో ఏమన్నా అంటారేమో అనే భయంతో తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గర ఒక దగ్గర అయితే పూర్తి చేసిననైతే చెప్పిండంట. తర్వాతకైతే అతను చూపించిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళి అబ్బాయిని అయితే తీసి పోస్ట్ మార్టం అంతా చేసినాక ఇంకా పేరెంట్స్ కంప్లైంట్ మేరకు అతనైతే అరెస్ట్ అయితే చేసి